నరసరావుపేటలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణం సందర్భంగా మంగళవారం ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్వదినాన్ని అధికారిక కార్యక్రమంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ తరపున ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులతో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొత్తమాసు మొహర్ బాబు, ఆలయ సెక్రటరీ కొత్తమాసు వెంకటప్పయ్య, ఆలయ ట్రెజరర్ పొత్తూరు వెంకటలక్ష్మి, వరప్రసాదరావుతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మన అమ్మను కొలుస్తున్నాం కాబట్టి మన అమ్మవారి గోత్రము నక్షత్రం మనకి తెలియాలని చెప్పని నేను ప్రతి శుక్రవారం కూడా అన్ని చెప్తుంటాను. మా చెల్లెలు నవ్వుతుంటారు బట్టి చెప్తుంటా అని చెప్పని వారిని అడిగితే जय बोलो गणेश महाराज की, पार्वती माता की, नगरेश्वर स्वामी की, वासवी कन्यका परमेश्वरी माता की, नंदीश्वर स्वामी की, वासवी कन्यका परमेश्वरी माता की। शतमनंतं भवति शतमैश्वर्यं भवति शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। वासवी माता की जय। మరి వాసవమాత ఆత్మార్పణ దినోత్సవంగా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ మాఘశుద్ధ విధియ తిథి రోజు ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ఆర్యవైశ్య వర్గాలందరికీ కూడా గౌరవాన్ని కల్పిస్తూ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా కేటాయించడం అనేది చాలా గొప్ప విశేషం. మరి అమ్మవారి ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలని చెప్పి ఆలోచనతోటి అమ్మవారిని కొలుచుకుంటూ ఇవాళ రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. ఈ ప్రభుత్వానికి అండగా ఉండి మీ ఆశీస్సులతోటి, దీవెనలతోటి మరి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవ్వటం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వటం, అదేవిధంగా ఆర్యవైశ్యుల పిలుపు అరవింద్ బాబు గెలుపని ఆలోచనతో అరవింద్ బాబుని కూడా మరి మీ అన్నయ్యని కూడా ఎమ్మెల్యే గెలిపించడం అనేది మీ అందరి యొక్క గొప్పతనం అని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న వాసి అమ్మవారి మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మాఘశుద్ధ విధియ రోజున మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వైశ్యుల అభ్యున్నతి కొరకు తాను త్యాగం చేసి ఎవరు ఎటుపోయినా సరే మన వైశ్యులందరూ కూడా ఏకతాటిగా ఉండాలని ఆ రాజుని ఎదిరించే వైశ్య కులస్తులందరూ కూడా రాజును ఎదిరించి అమ్మవారు ఆత్మార్పణ చేసుకునే సందర్భంలో 102 గోత్రీకులు కూడా అమ్మవారికి సహకరించి ఈ రోజున అదంతా గుర్తించినటువంటి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం వారు మనకు రాష్ట్ర పండుగగా చేయటం అనేది ఎంతో ఆనందదాయకం. దానికి గాను మన స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం శ్రీ మాఘశుద్ధ విధియ రోజున అమ్మవారు ఆత్మార్పణ దినంగా గుండ ప్రవేశం చేసినారు. 102 గోత్రాలతో అమ్మవారు ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆర్యవైశ్య ప్రముఖులకందరికీ చాలా సంతోషదాయంగా ఈ ఘనంగా చేసిన ఉమ్మడి కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల తరఫున వారికి అభినందనలు, నమస్సుమాంజలి తెలుపుతున్నాము. ఈరోజు రాష్ట్ర పండుగ జీవో జారీ చేసినందుకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.